దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారండి? ప్రతి ఉదయము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలపు వాక్యాన్ని మీరు విని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ పేర్ల ప్రభుపాలని కొడితే మీకు ఈ ఛానల్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మీరు వినాలని కోరుతూ ఉన్నాను. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనములో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము అని పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచన అనగా ఏమిటి? విమోచించబడటం అంటే దేవుడు విడిపించటం అని అర్థం. అంటే ఏ విషయంలో మనము బంధించబడ్డామో ఆ బంధకాల్లో నుంచి దేవుడు విడుదల చేస్తాడని అర్థం. అయితే ఈ యొక్క విమోచన మనం పొందుకోవాలనుకుంటే, ఈ బంధకాల నుంచి మనము బయటికి రావాలనుకుంటే, ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ దేవుడు విడిపించాలంటే మనం ఏం చేస్తే దేవుడు మనల్ని విడుదల కలగజేస్తాడని ఇక్కడ వాక్యం రాయబడిందంటే, మొదటగా ఇక్కడ ఏమని రాయబడిందంటే, భయపడకము అంటున్నాడు. అంటే మనము కొన్ని సమస్యల నుంచి విడుదల పొందాలంటే మనలో భయం ఉండకూడదు, భయపడకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. నీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు. నీలో ఉన్న పిరికితనాన్ని తొలగించి ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు విమోచించబడాలి. ఏ సమస్యలతో నీవు ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో నీవు ఉన్నావో ఆయన నిన్ను విమోచించాలి. ఆయన నిన్ను విడుదల చేయాలి. ఆయన నీకు గొప్ప కార్యములు జరిగించాలి. ఈరోజు నువ్వు ఎందుకు విడుదల పొందట్లేదు? ఎందుకు నీ సమస్యల నుంచి నువ్వు బయటకు రావట్లేదంటే, నీవు దేవుడి దగ్గర ధైర్యంగా ఉండలేకపోతున్నావు. ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. రెండో దేవుడు ఉందంటే, నీవు నా సొత్తు అంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరికి మనం సొత్తుగా ఉన్నాం? ఎవరిని మనము ప్రత్యేకించుకొని ఉన్నాం? ఎవరి చేత మనం ప్రత్యేకించబడ్డామంటే దేవుడు మన సొత్తు. దేవుడికి మనం సొత్తు. ఇప్పుడు మనము దేవుడు నాకు ఉన్నాడు, ఆయన నాకు సొత్తుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని నీలో ఒక ఆలోచన ఉండాలి. నువ్వు ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తివి. నీ అన్నవారు నీకంటూ ఉన్నవారు ఒకవేళ నీకు వారు ఎప్పటికైనా పరాయి వారిగానే అయిపోతారు తప్ప నీ సొంత వారు కారు. నీ సొంత వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకని నీ జీవితంలో దేవుడే నీకు సొంతము, దేవుడే నీకు సొత్తై ఉన్నాడు. అట్లాంటి గొప్ప దేవుడు నీకు సొత్తుగా ఉన్నాడు. కనుక నువ్వు దేని విషయంలో కూడా నేను ఒంటరి దాన్ని నేను అనుకోవద్దు. అప్పుడు నువ్వు అలాగ అనుకోకుండా ఖచ్చితంగా ఆయన నాకు ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే దేవుడు నిన్ను విమోచిస్తాడు. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, ప్రతి విషయంలో నీకు దేవుడు విడుదల కలగజేస్తాడు. నీ కుటుంబానికి నెమ్మదిని కలగజేస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేంట్లో బంధించబడ్డావు, ఆ బంధకాల నుంచి, ప్రతి బంధకాల నుంచి యేసుని విడుదల చేసి నీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. వాక్యం విన్న నీ బిడ్డలకి మంచి ఆరోగ్యము, ఆశీర్వాదం, దీవెన కలగచేసి నీ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నీ